అంటే నువ్వు వల్ల కాదురా చిన్నదేమో సూపర్ ఉంది బాడీ చూస్తే బంపర్ ఉంది అందమైన ఆఫర్ ఉంది ఆగలేనురా మరి ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా అందరూ కూడా ఎక్కుబారు వేసుకోర తీనుమారు అంటూ అందరు ఈ సినిమా పాటలే పాడుతున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఆడియో పరంగా కానివ్వండి సినిమా పరంగా కానివ్వండి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాం మనం. వీరా ఈ సినిమా కోసం చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు అండ్ మనందరికి ఎంతో ఇష్టమైన మన ఫేవరెట్ కమెడియన్ మన బ్రహ్మానందం గారు వచ్చారు. సార్ దయచేసి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. గట్టిగా చప్పట్లతో పద్మశ్రీ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పట్లతో. డాక్టర్ బ్రహ్మానందం గారు వచ్చారు సార్ ప్లీజ్. అలాగే మనందరికి ఎంతో ఇష్టమైన లక్ష్మే ఓకే ఆలి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. గట్టిగా చెప్పలతో మనందరికి ఎంతో ఇష్టమైన ఆలి గారు. కాట్రవిల్లి అందరు కాట్రవిల్లి అంటే ఏం బాగుంటుంది చెప్పండి సార్ ప్లీజ్. అండ్ చాలా ముద్దుగా కనిపించి మనందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసిన హీరోయిన్. పెళ్లి తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. సో శ్రీదేవి గారిని కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి సినిమాలో ఎంతో ప్రాణం తీసుకొచ్చారు. సో ఐ వెల్కమ్ శ్రీదేవి గారు. అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించి అందరికి విజువల్ ట్రీట్ అందించిన మన వన్ అండ్ ఓన్లీ వెరీ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ చోటాకి నాయుడు గారు నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చోటా గారు ప్లీజ్. ఈ సినిమాలో మరి మన చోటా అందరు ఇటు నుంచి వస్తారు సార్, ఇటు నుంచి వస్తున్నారు డిఫరెంట్ చిన్న చేంజ్ సో ప్లీజ్. మరి ఈ సినిమాలో మన రవితేజ ఇమేజ్ కి ఏం మాత్రం తగ్గకుండా అద్భుతమైన ఫైట్స్ ని కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. గట్టిగా చెప్పలతో. సో మన గెస్ట్లు అందరూ రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ పోషించారు చివరిలోనా. ఓకే సో ఇప్పుడు లక్ష్మి అన్నందుకు ఇక్కడ వేసేద్దాం అన్నట్టు చూస్తున్నారు సార్, తర్వాత మాట్లాడుకుందాం. సో ముందుగా వీరా సక్సెస్ మీద ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మీద మీ ఒపీనియన్ ప్లీజ్. ముందుగా నిర్మాతలను అప్రిషియేట్ చేయాలి ఈ సినిమాకి. ఎందుకంటే రమేష్ గారు ఎక్కడ ఏం కావాలన్నా ఏ లొకేషన్ అయినా వాళ్ళు నో అని చెప్పకుండా ఎస్ చేద్దాం సార్ అని చెప్పడం, మరి దానికి ఎంతో హెల్ప్ అయిన మా బ్రదర్ చోటాకి నాయుడు గారు మంచి హీరోయిన్ని బాగా చూపిస్తుంటారు. అంటే మమ్మల్ని కూడా చూపిస్తారు, కాకపోతే వాళ్ళకి స్పెషల్ ఉంటుంది. సో ఎందుకంటే చాలా యంగ్ బాయ్ కాబట్టి అయినా. అట్లాగే మా అన్న డాక్టర్ పద్మశ్రీ గిన్నీస్ బుక్ వరల్డ్ ఆఫ్ కాట్రవల్లి అండ్ పులాస్లెస్ అవార్డ్స్ అన్ని సంపాదించుకున్న మా అన్న బ్రహ్మానందం. అట్లాగే హీరో ఆంధ్ర అమితాబ్. నేను ఆయన అమితాబ్ బచ్చన్ అని చెప్పేవాడిని, రవితేజ అని అమితాబ్ బచ్పన్. ఎందుకంటే స్టార్టింగ్లో అమితాబ్ బచ్చన్ గారు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే క్యారెక్టర్స్ కానీ కామెడీ కానీ ఏదైనా సరే, అంటే సీరియస్ కానీ కామెడీ కానీ, ఇక రవితేజ గురించి చెప్పక్కర్లేదు, ఎన్నో సూపర్ డూపర్. అట్లాగే డైరెక్టర్ గారు, అట్లాగే శ్రీదేవి, ఇంకొక ఇద్దరు హీరోయిన్లు తాప్సీ, కాజల్, వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఈ సినిమాలో ఎరగదీశారు. ఇంకా ఉన్న కమెడియన్స్ కానీ, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ హిట్. ఈ సంక్రాంతి ఇంకా ఆయనే సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్లో. సో ఇక ఆయన గురించి కూడా మీ అందరికి తెలుసు. ఏదేమైనా ఈ వీరా ఇంత సక్సెస్ చేసుకోవడం, ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన నిర్మాతలకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వచ్చారు, దయచేసి వేదిక మీద రావాలి. ఓకే సో ఇవాల్టి హీరో వచ్చేసారు మన తమన్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మన రవితేజ గారికి కంటిన్యూస్ గా కిక్ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన మన తమన్ వచ్చేసారు.
సో ఇవాళ హీరో అని చెప్పొచ్చు. సో తమన్ గారు ఎక్ బార్ అసలు నిజంగా ఏం పాటలు కంపోజ్ చేశారండి. సీరియస్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీబడి ఈస్ హమ్మింగ్ యువర్ సాంగ్స్. అండ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించారండి. అద్భుతం. అందరూ ఎవ్రీబడి దే హావ్ డన్ దేర్ బెస్ట్. అండ్ చోటా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, ఎందుకంటే ఈయన మాంత్రికుడు అని చెప్పాలి. అప్పుడేనా అన్నారు, మీరు ఎప్పుడు మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. గుడ్ ఈవినింగ్ తమన్. ఈరోజు ఫంక్షన్ హీరో తమన్, బెస్ట్ ఆడియో తమన్. సినిమా స్టార్టింగ్ ముందే 3 పాటలు ఇచ్చేసి మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్, మంచి ఆడియో ఇస్తాను, ఇంతకుముందు రవితేజ గారు కిక్ అంటే బెస్ట్ ఆడియో ఇవ్వాలి, అలాగే ఇస్తానని చెప్పి ది బెస్ట్ ఆడియో ఇచ్చావు తమన్. యూఆర్ గ్రేట్. సో సాన్వి బ్యానర్లో నేను ఫస్ట్ టైం చేశాను బెస్ట్ బ్యానర్, రవితో సెకండ్ టైం. కథ విన్నప్పుడు కానీ లేకపోతే రవితో చేసేటప్పుడు కానీ ఎంత ఎనర్జీ అప్లై చేసాడు అనేది ఇప్పుడు ఈరోజు సినిమా తాలూకు కలెక్షన్స్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. రవి తాలూకా 2 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ హాఫ్లో టిపికల్ రవితేజ కామెడీ, సెకండ్ హాఫ్లో ఇందాక చెప్పాడుగా అలీ, అమితాబ్ బచ్చన్ రేంజ్ అది అని. సో అలా మంచి సినిమా, మంచి బ్యానర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఇలా అందరూ మంచి కాంబినేషన్తో పనిచేసాం. ఇక బ్రహ్మానంద గారి గురించి నేనేం చెప్పక్కర్లేదు. ఆయన షూటింగ్ చేసినప్పుడే మాకు కెమెరా కదిలిపోవడాలు ఇలాంటివన్నీ సర్వసాధారణం అయిపోయింది. గాలి, 2 హీరోయిన్స్, రామ్ లక్ష్మణ్. బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ యాక్షన్. రామ్ లక్ష్మణ్లు వాళ్ళకి మామూలుగా చాలా క్యాజువల్గా వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఏదో పక్కెళ్ళి మాట్లాడుకోవడం, వచ్చి మాకేదో చెప్పడం, అది తీసేటప్పుడు దాని ఇంపాక్ట్ ఉండదు. వీళ్ళతో పనిచేసే విషయం అదే. తీసిన తర్వాత స్క్రీన్లో చూస్తే ఎక్స్పెషల్లీ వేరేలో యాక్షన్ పార్ట్స్, నేను కెమెరామెన్ అయిన తర్వాత చేసిన సినిమాలో నాకు బెస్ట్ యాక్షన్ పార్ట్స్ నచ్చినాయి. రామ్ లక్ష్మణ్, ఒక బ్రదర్ మిస్సింగ్ ఇక్కడ. సో ఇంకా నెక్స్ట్ ఫంక్షన్లో సినిమా గురించి ఎక్కువ మాట్లాడతా. ఇప్పుడు ఆడియో హీరో తమన్ కాబట్టి ఇప్పుడు తమనే మాట్లాడితే బెటర్, రైట్? కమాన్ తమన్. తమన్ గారిని కొంచెం సస్పెన్స్ లో ఉంచుతాం. మీరు అసలు ఆగండి. తమన్ గారు ఏంటంటే జస్ట్ ఒక 2 ముక్కలు, థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది, ఇలా 2 ముక్కలు చెప్పేసి ఎస్కేప్ అవుతారు. తమన్ గారు అలా ఉంచుతాం, మేము హోల్డ్ లో పెడతాం. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ని కంపోజ్ చేశారు. ఇప్పుడు చోటకే గారు చెప్పినట్టుగానే సినిమా చూస్తే ఎవరికైనా సరే ఒక వైబ్రేషన్ వస్తుంది, మనం కూడా ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవుతాం. ఆ ఫైట్స్ మనమే చేస్తున్నామేమో అన్నంత అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను సార్, ప్లీజ్. నమస్తే. వేదిక ఉన్న పెద్దలందరికీ, మా ముందున్న మీడియా పత్రిక అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీరా సినిమా ఫైట్స్ చాలా అద్భుతంగా వచ్చినాయని చెప్పి చాలామంది మాకు ఫోన్ చేశారు. మేము చూసుకోవడం మేము చాలా ఆనందపడ్డాం. రావడానికి కారణం ఫస్ట్ స్టోరీ బేస్మెంట్ ఇచ్చిన రమేష్ వర్మ గారికి, మా కోఆపరేట్ చేసిన మన షోటకే నాయుడు గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. మూడోది హీరో మమ్మల్ని ముద్దుగా కవలపిల్లని పిలుస్తాడు రవితేజ గారు. రవి గారు 2 మాటలు చెప్పదలుచుకున్నాను. నిజంగా రామ్ లక్ష్మణ్ గుర్తింపు రావడానికి కారణం ఫస్ట్ మా రవితేజ గారు. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మానంద తమిళ 3 సినిమాల కంటిన్యూ ఇట్టు హీరో తోటి మేము చేసి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, రవితేజ గారి కాంబినేషన్లో మేము ఫైట్ మాస్టర్గా మాకు గుర్తింపు రావడానికి కారణమైన రవితేజ గారికి మేము జీవితకాలం రుణపడి ఉంటాం. అలాగే ఆయన సినిమాలో ప్రతి సినిమా మమ్మల్ని కంటిన్యూ చేస్తూ ప్రతి సినిమాలో కూడా మేము రామ్ లక్ష్మణ్ కావాలని మమ్మల్ని ఆదరిస్తూ మేము చేసిన దాన్ని పెద్దాన్ని కూడా ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న రవి గారికి మేము చాలా చాలా రుణపడి ఉంటాము. చెబుతూ ఈ సినిమా వీరా ఫస్ట్ ఫైట్ గోల్కొండ ఫోర్ట్లో చూసాము. ఎక్సలెంట్గా ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్ కానీ ఫ్లాష్ బ్యాక్ మాకు బాగా నచ్చింది. అన్నగారు కూడా చెప్పారు. ఫ్లాష్ బ్యాక్ డెత్ ఫైట్లో ఒకటి ఆ చెట్ల మధ్య నుంచి ఆ ట్రీస్ మధ్యలో ఒక మంచి ఫైట్ ఎమోషనల్ చేసాం. ఎక్సలెంట్గా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ఫైట్స్ బాగుండి అని చెప్పి చాలా కారకులైన ప్రొడ్యూసర్ గారికి, ఆల్ టెక్నీషియన్ అందరికీ మేము థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అద్భుతమైన ఫైట్స్ మా కోసం కంపోజ్ చేసినందుకు. అండ్ ఈ సినిమాలో మనందరికి చాలా క్యూట్ గా కనిపించిన మన హీరోయిన్ శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. సో ప్లీజ్. అందరికీ నమస్కారం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ రమేష్ వర్మ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా ఎంటైర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో సాంగ్స్లో ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్, కానీ అందరికి తెలుసు సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయిందో. సో యాజ్ యూజువల్ తమన్ ఇస్ గివెన్ అ రాకింగ్ ఆల్బమ్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చోటాకి నాయుడు గారికి, ఎందుకంటే ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ అ బ్లెస్సింగ్ అనుకుంటున్నాను. రియలీ హ్యాపీ సినిమా రెస్పాన్స్కి. చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీదేవి గారు, జస్ట్ స్టే బ్యాక్. యాక్చువల్లీ ఇది మీ మ్యారేజ్ తర్వాత ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను కదా. సో మరి మిమ్మల్ని ఎవరు కన్విన్స్ చేశారు అసలు ఈ సినిమా చేయడానికి? అంటే మ్యారేజ్కి ప్రొఫెషన్కి సంబంధం లేదండి. అంటే యూజువల్గా హీరోయిన్లు పెళ్ళైపోతే ఇంకా సినిమాలు చేయరు అని ఒక కాన్సెప్ట్ లో ఉంటాం కదా. అట్లాంటి కాన్సెప్ట్ బ్రేక్ చేయాలండి. బిలీవ్ ఇన్ దట్. కానీ డైరెక్టర్ గారు నాకు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆయనకి ఫస్ట్ రోజు నా క్యారెక్టర్లో ఉన్న కాన్ఫిడెన్స్, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నా క్యారెక్టర్లో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గలేదు. సో ఆయన చెప్పినప్పుడే నేను అనుకున్నాను డెఫినెట్గా ఈ క్యారెక్టర్ చేయాలని. అంటే ఎవరైనా ఈ క్యారెక్టర్ వినుంటే చేసి ఉంటారండి. ఐఎమ్ జస్ట్ లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్. ఇంత పెద్ద సినిమాలో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్లో ఇంత పెద్ద హీరోతో ఒక మంచి రోల్ దొరికి, అండ్ ప్లస్ ఐ హావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్, ఎందుకంటే మా సినిమా వీరాని చూసి నా క్యారెక్టర్ నచ్చిందని చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆన్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ ఇవాళ మన హీరోతో మనందరం మాట్లాడబోతున్నాం. అసలు ఆయన చేతిలో ఏముంది, ఒక గిటార్ అని మనకు తెలుసు, కానీ ఆ గిటార్ నుంచి ఎలాంటి మ్యాజికల్ ట్యూన్స్ వస్తాయనేది ఆయనకి తెలుసు. ఎప్పుడు అంటే చాలాసార్లు ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి అంటారు ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఎవరో టింగ్ టింగ్ లో యాడ్ చేస్తూ ఉంటారంటారు. సో తమన్ గారు, ఈ ఆడియో కంపోజ్ చేసేటప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే ఇందులో రీ రికార్డింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ ప్లే సెకండ్ హాఫ్ లో కూడా అద్భుతంగా ఉంది. సో మీరు మీ వరకు ఇవాళ హీరో ఏం మాట్లాడతారు విందాం. ఫస్ట్ రవి అన్నకి very big thanks. Continuously all his consecutive films I'm working with him, so I'm so happy. And ee cinema ki director matram maartunnaru, but Ramesh garu vachi is very special. Endukante anta encouragement oka chinna oka tone istene chaala happy ayipotadu, super super ani. So manchi encouragement icharu director. So dini mundra Merpugai gaani Harish gaani, సో అందరూ అన్నయ్య క్యారెక్టర్ కరెక్ట్గా అర్థం చేసుకుని, సో అది ఎలా అన్నయ్యకి ఎనర్జెటిక్ నెంబర్స్ ఎలా ఉండాలి సినిమాలో, సో సేమ్ వైజ్. సో నాకు ఈ సినిమాలో ఇంకో మేజర్ ప్లస్ చోటా గారు. సో మేదం బృందావనం పనిచేసినప్పుడు ఆయన హిజ్ ఎనర్జీ వాస్ వెరీ వెరీ నాకు చాలా చాలా పాజిటివ్నెస్ ఇచ్చింది సినిమాలో. బృందావనంలో ఎవ్రీడే యూస్ టు ఎంకరేజ్ సాంగ్ వచ్చినప్పుడు అంతా. సో సేమ్ వాయిస్ మళ్ళీ బృందావనం, మళ్ళీ వీరాలో ఇట్ వాస్ ద సేమ్ థింగ్ రిపీటింగ్ ఫ్రమ్ హిమ్. సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ చోటా గారు ఎంకరేజ్మెంట్. అంత ఇంత కాదు, చాలా ఎక్కువ. సో కిక్లోంచి కిక్ ఆంజనేయులు, మెరపకాయ్, కంటిన్యూడ్ బై వీరా అండ్ నెక్స్ట్ నిప్పు ఆల్సో. So continuously I'm working with Anaya, so I'm so happy the way I learned this body language and I'm executing the tunes today. And Ramesh garu ee cinema direct chesinappudu kuda ade chepparu, so Anaya energy miss kaakunda, so we have to do a very commercial film annaru. సో కమర్షియల్ అన్నప్పటికీ ఎప్పుడు కొంచెం లాగ్ ఉంటుంది జనరల్గా ఒక్కొక్క సాంగ్ కంపోజ్ చేసే ముందర. బట్ ఈ సాంగ్లో కుదిరిన అన్ని సాంగ్స్, ఈ సినిమాలో కుదిరిన అన్ని సాంగ్స్ గాట్ డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో వెరీ హ్యాపీ ద వే ఇట్స్ వర్క్డ్ అవుట్. అండ్ విజువల్ చూసిన వెంటనే ఇంకా వెరీ హ్యాపీ అయిపోయాను. ద వే ఓ మేరీ బాబ్రే సాంగ్ షూటింగ్, ఓసినా చిట్టి చిట్టి, ఇట్ వాస్ రియలీ స్పెల్ బౌండెడ్ విజువల్స్ ఫ్రమ్ చోటా గారు. సో ఐమ్ సో హ్యాపీ ద వే ద ఫిల్మ్ హెస్ కమ్ అండ్ ద వే ఇట్స్ డూయింగ్ ఆల్సో. అండ్ ఐ థ్యాంక్ రమేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకసారి ఆగండి. అసలు మీరు ఇవాళ పాట పాడకుండా ఎస్కేప్ అయితే మేము ఒప్పుకుంటాం అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఎలా పాడతారు? అయ్యో మీరే పాడాలి, మేము పాడితే వింత కానీ మీరు పాడితే వింత ఏంటండి? ఈ మనిద్దరం కాకపోతే వీళ్ళు తెలుసుకుని పాడేస్తారు. పాడుతా అంటున్నారు, సంతోషంగా ఉంది వినాలని. సార్ పాటలు మేము విన్నాం, హీస్ వెరీ టాలెంటెడ్ సింగర్. అన్ని సినిమాల నుంచి వింటూనే ఉన్నాం సార్ పాటలు. సో ఇవాళ ఒక్క పాట గుడ్. మీ వాయిస్ ప్లాటినం డిస్క్ రోజున ఆడియన్స్ చెరపడం ఎందుకు? అయ్యో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంటుంది మీ వల్ల, మీ అద్భుతమైన ట్యూన్స్ వల్ల. సో ఐఎమ్ సో హ్యాపీ. సో మరి అంటే రవితేజ భయ్య వస్తున్నారు కదా, సో మీరు వెల్కమ్ చేయాలి. ఒక్క పాట అందుకోండి. 1 2 3 here we go. ఓ మేరీ బాబరీ, వెల్కమ్ టు ది స్టేజ్ అనే మాస్ రాజా రవితేజ వస్తున్నారు. సో రండి మీరు నన్ను అర్థమైంది. సో సక్సెస్ఫుల్ గా కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ఫైన్ అన్నయ్య, ప్లీజ్. అండ్ మన సునీల్ గారు మర్యాద రామనతో వచ్చారు. ఓకే, చాలా మర్యాదగా వచ్చారు.
एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా